ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. సార్ ఇప్పుడు మీ కెరియర్లో చాలా కేసెస్ చూస్తుంటారు కదా, ఏ కేసు అయినా మీకు మనస్సాక్షిని కలిచివేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఏంటంటే ప్రతి కేసు కూడా కలిసివేసింది. ఎందుకు ఇలా ప్రజలు బిహేవ్ చేస్తున్నారు అన్నది నాకు అనిపిస్తుంటుంది. అక్కడ ఈవెన్ నార్మల్ పోలీసింగ్ కేసులు వచ్చినా కూడా సమాజం ఎందుకు ఇలా వెళ్ళిపోతుంది, అవినీతి ఎందుకు జరుగుతోంది, ఈ విధంగా డబ్బులు సంపాదించాలన్న కోరిక ఎందుకు ఈ విధంగా అక్కడ వామ మార్గాల్లో అందరూ సక్రమ మార్గాల్లో సంపాదిస్తే బాగుంటుంది కదా. సో ఇలా ఎవరినో మోసం చేసి వాళ్ళ స్వలాభం కోసం ఇవన్నీ చేయడం అంటే మన వాళ్ళు ఒక వేరే మార్గంలో వెళుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే సమాజంలో ఈ విధమైన శక్తులు, తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో డబ్బుకు చాలా ప్రాధాన్యత పెరిగిపోయింది. సమాజంలో ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే వాళ్ళే గొప్పవాళ్ళు. దాంతో ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైనా డబ్బు సంపాదించాలి, అది కరెక్ట్ మార్గమో రాంగో ఏదైనా కానీ డబ్బు ఉంటే చాలు అన్న ధోరణిలో. అందుకని ఈ మధ్య చూస్తే ఇంతకుముందు మర్డర్లు ఇట్లాంటివి ఎక్కువ జరిగేవి, కానీ ఈ మధ్య చూస్తే మొత్తం అన్ని కూడా ఎకనామిక్ అఫెన్సెస్, అన్ని ఆర్థిక నేరాలు, లవ్ అఫైర్స్ అంటే అక్రమ సంబంధాలతో కూడుకున్నవి కూడా అలాంటివి. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ ఒకటి కూడా ఎక్కువైపోయింది ఈ మధ్య. డిజిటల్ అరెస్ట్ అని వీటితో కోట్ల కొద్ది రూపాయలు వాళ్ళ అకౌంట్ నుంచి ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మొత్తం క్రైమ్ అన్నది ఎకనామిక్ అఫెన్సెస్ అంటే ఆర్థిక నేరాల దిశగా ముందుకు వెళుతోంది. సార్ మరి ఈ అవినీతిని తగ్గించడానికి మీరేమైనా ఒక 2-3 మార్గాలు ఏమైనా ఎంచుకున్నారా? అంటే ఇలా చేస్తే బాగుంటుంది, సమాజానికి ఇలా చేయడం వల్ల నేరాలు కొంచెమైనా తగ్గే అవకాశం ఉంటుంది అనే వాటిలో ఒక 3 కీలకమైన పాయింట్స్. సాధారణంగా ఏంటంటే నేర ప్రవృత్తిని తగ్గించడం మొదటి ఇంపార్టెంట్. అంటే ఒక నేరస్తుడు ఎవరు కూడా పుట్టిన వారంతా కూడా పుట్టగానే నేరస్తులుగా పుట్టరు. ఆ తర్వాత వాళ్ళు సమాజంలో వాళ్ళకు వచ్చే అనుభవాలు, వాళ్ళకు చుట్టూ చూసే విషయాలను బట్టి వాళ్ళలో ఆ విధమైన ప్రవృత్తి డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ ప్రవృత్తి డెవలప్ చేయకుండా మన విద్యా విధానంలో ఏదైనా మార్పులు తీసుకురావడం అన్నది మొదట చూసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఆ తర్వాత ఏంటంటే డబ్బు ప్రాధాన్యత కూడా పెరిగిపోయింది. కాబట్టి సమాజంలో ఆ విధంగా ప్రబోధనల ద్వారా డబ్బు ప్రధానం కాదు, మన యొక్క సమాజం యొక్క సంక్షేమం అన్నది ప్రధానం అన్న విషయాలు మనం తీసుకెళ్లాల్సిన అవసరం. ఆ తరువాత నేరాలు చేసిన వాళ్ళకు వెంటనే శిక్షలు గనక విధించగలిగితే అది సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా నేరం చేశారు, 1 సంవత్సరంలోనే వాళ్ళకి శిక్ష పడింది అనుకుందాం, వెంటనే సమాజం మీద ప్రభావం ఉంటుంది. అరే ఇలా చేస్తే ఇలా శిక్ష పడుతుంది, చేయకూడదు అని ఒక డిటరెంట్. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే కేసులు సంవత్సరాలు అలాగే పెండింగ్లో ఉంటున్నాయి. కాబట్టి ప్రజలకు కూడా అతను చేశాడు ఏమైంది అన్న ఈ విధమైన జస్టిఫికేషన్ చేసి మనం చేస్తే ఏమవ్వదు అన్న ఆ విధమైన ధోరణి. కాబట్టి కేసులు త్వరగా పరిష్కరించబడి కేసులు త్వరగా న్యాయస్థానం నుంచి అది శిక్షల దిశగా వెళితే అది కూడా ఇది ఒక సమాజానికి ఒక గుణపాఠంలాగా ఉంటుంది. కాబట్టి విద్యా విధానము, తర్వాత డబ్బు ప్రభావము, ఆ తర్వాత కేసులు త్వరగా పరిష్కారం, ఇవన్నీ అవ్వగలిగితే మీరు అన్నట్టు దీన్ని మనం తగ్గించవచ్చు అనమాట. సార్ ముందుగా మీరు చెప్పినట్లుగా విద్యా సంస్థల నుండి, తర్వాత అంటే మెయిన్ తల్లిదండ్రుల దగ్గర కూడా, అంటే పిల్లలు ఎటు వెళ్తున్నారు, యువత ఏ మార్గంలో వెళ్తున్నారు అనేది కీలక పాత్ర వహించేది స్కూల్లో టీచర్స్. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఇప్పుడు విద్య కూడా ఏమైందంటే చాలా కాస్ట్లీ అయిపోయింది. అవును సార్. కొత్త ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు, కార్పొరేట్స్ ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే విద్యలో ఇంతకు ముందున్న అనుభవం ఏదైతే ఉందో, విద్యార్థికి ఉపాధ్యాయుడికి ఉన్న ఆ సత్సంబంధాలు ఇవన్నీ కూడా అదొక వ్యాపార సంబంధాలుగా మారిపోయాయి. మేము ఫీజులు ఇస్తున్నాం, మీరు చెప్పాలి, ఆ విధమైన ధోరణి వచ్చేసింది అనమాట. ఈ కమర్షియల్ ఎలిమెంట్ అన్నది రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ వ్యక్తిత్వం మీద, వాళ్ళ ఆలోచన విధానం మీద ప్రభావం తగ్గిపోయి ఇప్పుడు మార్కులు ఎన్నొస్తున్నాయి, ర్యాంకులు ఎన్నొస్తున్నాయి, సీట్ వచ్చిందా లేదా, ఈ విధంగా విద్యా విధానం వెళుతున్న తర్వాత తప్ప ఒక సంపూర్ణమైన వ్యక్తిమత్వం సమాజానికి వెళుతుందా లేదా కాలేజు, స్కూల్ నుంచి అన్నది దానికి మూల్యాంకనం ఎక్కడ లేదు. సో అది కూడా మనం మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చేస్తున్న సిబిఐ జాబ్లో సార్, అంటే అక్కడ మీకు స్వతంత్రం ఇస్తారా, లేదు అని అంటే హయ్యర్ అఫీషియల్స్ నుంచి వచ్చే ఆర్డర్స్ ప్రకారమే మీరు వెళ్తారా? ఏమవుతుందంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే. అంటే చుట్టూ ఉన్న సమాజము, తర్వాత రాజకీయ వ్యవస్థలు, మన మీద ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కూడా మన మీద ప్రభావం చేయడానికి చూస్తుంటారు. కానీ మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాం అన్న దాని మీద వాళ్ళ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మనం మీరు చెబితే చేస్తాను అన్న ధోరణిలో మనం ఉంటే వాళ్ళు అన్నీ చెప్పడం మొదలు పెడతారు. మీరు చెప్పింది కేవలం చట్ట ప్రకారం కరెక్ట్గా ఉందంటేనే నేను చేస్తాను అంటే వాళ్ళు చట్ట ప్రకారంగానే చెబుతారు. సో అది మన మీద ఆధారపడి ఉంటుంది.
కాబట్టి ప్రతి ఇండివిజువల్ ఆఫీసరు చట్ట ప్రకారం చేయాలి అన్న నిర్ణయం తీసుకున్న రోజున ఎవరు మనల్ని ప్రభావితం చేయలేరు. లేకుంటే మనం చేయాలి, లేకుంటే వాళ్ళకు మేము లొంగిపోతాం అన్న ధోరణి మనలో ప్రదర్శిస్తే ప్రతి ఒక్కరూ మనకు ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వ్యవస్థను కాకుండా మన గురించి మనం ఆలోచించాలన్నది కనుక మనం చేయగలిగితే వ్యవస్థలో మార్పు వస్తుంది.